Hi children, how are you all? Hope everybody are fine and safe. Children, in the previous video we have completed lesson number 1 and today we are going to start our lesson number 2 in English. What is our lesson number 2? Lesson number 2, it's raining. Lesson number 2, it's raining. It's raining means what? See, you can see here raining here, it's raining. Lesson name is it's raining. Start. See here, match the words with the pictures. Hailing, raining, snowing means here you can see the pictures. First picture, snow is there, so you can match with this. Next, it is raining, you can match this with. Next, hailing, you can match with this. Okay, next let us go for our lesson. You all like rain, no? అందరికి ఇష్టమే కదా, వర్షంలో తడవటం అన్న వర్షం అన్న ఇష్టమే కదా. ఈరోజు మనము రెయిన్ గురించి లెసన్ నేర్చుకుందాము. See, let us see. And here frog is there, frog picture is there in this lesson. Frog picture is there in this lesson. Now get set. Drip, drop, drip, drop. Drip, drop falls the rain. Drip, drop falls the rain means dip, drop falling the రైన్. మనకి రైన్ స్టార్ట్ అయ్యేప్పుడు చుక్కలు ఎలా పడతాయి? టప్ 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 పడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద చినుకులు పడుతూ ఉంటాయి. ఎలా పడుతుంది? సౌండ్ వస్తుంది కదా. ఆ సౌండ్ని మెన్షన్ చేస్తున్నాడు. ఎలా మెన్షన్ చేస్తున్నాడు? డిప్ డ్రాప్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడంట. అయితే ఇక్కడ ఇంకొకటి ఉంది, వాటర్ మీద పడేటప్పుడు కూడా సౌండ్ వస్తుంది, తెలుసా మీకు? వాటర్ మీద పడేటప్పుడు కూడా చినుకులు సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ని కూడా ఇలాగే మెన్షన్ చేస్తారు. ఇట్ వెట్స్ ద ల్యాండ్. ఇట్ వెట్ అంటే ఏంటి? తడపడం, నేలనంతా తడిపేస్తుందంట. ఇట్ మేక్స్ పడల్స్ ఆన్ ద గ్రౌండ్. యూ అండర్లైన్ దిస్ వెట్ అంటే తడపడం. నెక్స్ట్ పడల్స్ మీన్స్ స్మాల్ పూల్స్ ఆఫ్ వాటర్. అంటే గుంతలుగా ఉంటుంది కదా, అంటే నీళ్లు నిలిచిపోతాయి. గుంతలుగా ఉన్న దగ్గర నిలిచిపోతాయా లేదా? దాన్ని ఏమంటారు? పడల్స్ అంటారంట. అంటే ఏంటి? గుంతలుగా. మీ నానమ్మ తాతయ్య వాళ్ళు అంటారు కదా, అక్కడ పల్లంగా ఉంది వెళ్ళకు అని. పల్లంగా అంటే ఏంటి? అక్కడ గుంటలాగా ఉంది అని ఏమంటారు? పడల్స్ అంటారు. ఓకే, underline this also, ground, puddles. Okay, next, do you know how water gets up to the sky? Do you know how this water come down to the earth as a rain? Question, he is asking a question for you. Question అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మీకు తెలుసా వాటర్ పైకి ఎలా వెళ్తాయో? మీకు తెలుసా వాటర్ మళ్ళీ కిందకి ఎలా వస్తాయో అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. తెలుసా మీ అందరికీ వాటర్ పైకి ఎలా వెళ్తాయో? తెలియకపోతే నేర్చుకున్నాను చూడండి. లెట్ us know all about this. దీని గురించి అంట పూర్తిగా తెలుసుకుందాం చూడండి. ద సన్ ఈస్ వెరీ హాట్, ఇట్ వార్మ్స్ ద ఎర్త్. సన్ బాగా, వేసవికాలం ఎలా వస్తుంది? ఎండ బాగా వస్తుంది కదా, వస్తుందా లేదా? ఎలా వస్తుంది? ఎండ బాగా వేడిగా వస్తుంది. వేడిగా వచ్చినప్పుడు ఏమైపోతుందంట? ఎర్త్ వామ్ అయిపోతుందంట, అంటే వేడిగా అయిపోతుందంట ఎర్త్. అవును కదా, వేసవికాలం ఎలా ఉంటుంది మనకి? బాగా వేడిగా ఉంటుంది కదా వాతావరణం. వామ్స్ మీన్స్ దట్ ఓన్లీ. అండర్లైన్ దిస్ వర్డ్. ఓకే, ద హీట్ ఆఫ్ ఎ సన్ చేంజెస్ వాటర్ ఇంటూ వాటర్ వేపర్. అప్పుడు వేడిగా ఉన్నప్పుడంట, ఆ వేడికంట వాటరు, ఆ వేడి అంటే మనకు బయటికి సన్ రైజ్ నుండి వస్తున్న వేడంతా వాటర్ని వాటర్ వేపర్గా మార్చేస్తుందంట. ఏం మారుస్తుంది? ఎండ అంటే వేడి
ఆ వేడి అంతా వాటర్ని వాటర్ వేపర్గా మార్చేస్తుందంట. ఇప్పుడు సపోజ్ మీరు వేసవికాలం ఎక్కడైనా గుంతల్లో నీళ్ళు ఉండడం, చెరువుల్లో నీళ్ళు ఉండడం చూస్తారా? చాలా తక్కువ కదా. మిగతావన్నీ ఏమైపోతాయి? ఇనికిపోతాయి, అవునా? అంటే ఏంటి? ఆ వేడికి ఎండకి ఆ వాటర్ అంతా వాటర్ వేపర్గా మారిపోతుందంట. దేర్ ఈస్ ఆల్వేస్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్. దేర్ ఈస్ ఆల్వేస్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్. ఎప్పుడు వాటర్ వేపర్ ఎయిర్లో ఉంటుందంట, ఎప్పుడు ఉంటుంది. మీకు తెలుసా విషయం? ఎలా ఉంటుంది మిస్ అని అడుగుతారేమో. మీరు బట్టలు ఆరేస్తారు, బట్టలు ఎలా ఆరేస్తారు? తడిగా ఉన్నప్పుడు ఆరేస్తారా, మొత్తం ఆరిపోయిన తర్వాత ఆరేస్తారా? తడిగా ఉన్నప్పుడే కదా. ఆ తడిగా ఉన్నప్పుడు వాటరు ఉంటాయి, అదే ఆరిపోయిన తర్వాత వాటర్ ఉండదు. అంటే ఏంటి? వాటర్ వేపర్ ఎప్పుడు ఉంటుంది కదా. ఎస్, అది ఎక్కడ ఉంటుంది? ఎయిర్లో ఉంటుంది. వీ కెనాట్ సీ ఇట్. మనం అదైతే చూడలేము. వీ కెన్ సీ ఇట్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ చేంజింగ్ బ్యాక్ ఇన్ టు ద వాటర్ డ్రాప్స్. అది ఎప్పుడు చూస్తామంట మనము? అది వాటర్ డ్రాప్గా మారినప్పుడు మాత్రమే మనం చూడగలుగుతామంట. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ విల్ మేక్ ఇట్ క్లియర్ టు యూ. కింద వచ్చే ఎగ్జాంపుల్స్ అంట మనకి క్లియర్గా చెప్తాయంట. చూడండి, ఎగ్జాంపుల్ 1, ద ఎయిర్ వి బ్రీత్ అవుట్ ఈస్ వార్మ్. మరి ఇప్పుడు మనము బ్రీత్ తీసుకుంటాము, గాలి పీలుస్తూ ఉంటాము. గాలి మీరు గట్టిగా పీల్చండి, పీల్చి జస్ట్ అలా ఆపి బయటికి వదిలేటప్పుడు వేలు పెట్టండి ముక్కు దగ్గర, ఎలా వస్తుంది? వేడిగా వస్తుంది కదా. దేర్ ఈస్ వాటర్ వేపర్ ఇన్ ఇట్. మనము నోట్లో నుండి ఎప్పుడైతే గాలి పీల్చిన తర్వాత బయటకు వదులుతామో అది వేడిగా వాటర్ వేపర్ లాగా మారి బయటకు వస్తుందంట. ఎలా వస్తుంది? వాటర్ వేపర్ లాగా మారి బయటకు వస్తుందంట. ద వాటర్ వేపర్ ఈజ్ అవర్ బ్రీతింగ్ హీట్స్ ద కోల్డ్ ఎయిర్ అవుట్ సైడ్. వాటర్ వేపర్ అనేది మన బాడీలోకి వెళ్ళి అది ఎలా వస్తుందంట? హీట్ అయిపోయి వస్తుందంట. కోల్డ్ అంటే చల్లటి గాలి మన లోపలికి వెళ్ళి అది వేడైపోయి బయటకు వస్తుందంట. ఇట్ చేంజెస్ ఇంటూ లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్. వేడైపోయేసరికి ఏమవుతుందంట? వాటర్ డ్రాప్ చిన్న చిన్న వాటర్ డ్రాప్స్గా మారిపోయి బయటకు వస్తాయంట. వీ కెన్ సీ దిస్ డ్రాప్స్ ఇఫ్ ద డే ఈజ్ క్వైట్ కూల్. ఎప్పుడు మనము శీతాకాలం బాగా చల్లగా ఉన్నప్పుడు ఆవిరి ఇచ్చిన పొగ వస్తుందా లేదా? వస్తుంది. అటువంటి టైంలో అవి ఎక్కువ చూడగలుగుతామంట. దే లుక్ లైక్ ఏ లిటిల్ క్లౌడ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్. అవి ఎలా కనిపిస్తుంది? క్లౌడ్ అంటే మంచులాగా పొగలాగా కనిపిస్తుంది అంట. అవును కదా, మీ అందరికీ తెలుసు కదా ఈ విషయం. అదే ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. మనము గాలి పీల్చుకున్నప్పుడేమో చల్లగా ఉంటుంది, మన బాడీలో నుండి అది బయటకు వచ్చేటప్పుడేమో వేడిగా ఉంటుంది. అది వేడిగా ఉంటుందని కొన్నిసార్లే మనకి తెలుస్తుందంట, మిగతా అన్నిసార్లు తెలియదంట. ఓకే, రీడ్ దిస్ అండర్లైన్ వర్డ్స్. ఓకే, వేపర్, cloud. Read these underlined words. We will continue our lesson in the next video. Okay children, be safe at home children. Bye.